this is Keerti. So welcome to my channel Top of It. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా అబ్బాయిలకి మీకే అండి ఈ వీడియో అనేది. సో ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతూ ఖాళీగా ఇంట్లో కూర్చున్నారు, సో ఎవరైతే చదువుకుంటూ ఎర్న్ చేయాలని అనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను కొన్ని టిప్స్ అనేది మీకు చెప్పబోతున్నాను. సో అది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒక గంట కూర్చున్నా, ఓ 2 గంటలు కూర్చున్నా మీరు ఎర్న్ చేయొచ్చు ఎంతో కొంత. సో నేను కొన్ని కేటగిరీస్, నేను దాంట్లో ఒక కేటగిరీ దాన్ని యూజ్ చేసుకుని నేను ఎర్నింగ్ అనేది నేను చేశాను నేను ఎంటెక్లో ఉన్నప్పుడు. సో అటువంటివి చాలా ఉన్నాయని నాకు తెలిసింది. సో మీకు యూజ్ అవుతుందని నేను ఇన్ డీటెయిల్గా దాంట్లో లూప్స్ ఏంటి, ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి ఈ వీడియో అంకితం. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి హోమ్ ట్యూషన్స్ అండి. మనం ఎర్న్ చేయొచ్చు ఈజీగా. 1 గంట 2 గంటలు కూర్చొని మన ఏ సబ్జెక్ట్ అయితే బేస్ మనకి బాగా తెలుసు, కొంచెం నాలెడ్జ్ ఉంది దాని మీద, ఫిజిక్స్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఆర్ మ్యాథ్స్ అవ్వచ్చు. మ్యాథ్స్ అంటే తిట్టుకోకండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ కేటగిరీని పక్కన పెట్టండి, మిగతా ఉన్నాయి కదా. సో మిగతా దాంట్లో మనకి ఏ సబ్జెక్ట్ మీద పట్టుందో, హోమ్ ట్యూషన్స్ అనేది మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాదర్ చేయండి. లేదు, మీకు ఇంకో లూప్ చెప్తాను దీంట్లో. వాళ్ళు మన దగ్గర రావడం వల్ల, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తే సో మన ఎర్నింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం 1 గంట 2 గంటలు కూర్చొని సర్టన్ సబ్జెక్ట్ చెప్తాను, మెయిన్లీ 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి. నేను ఎంటెక్లో ఉన్నప్పుడు ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి నేను చెప్పేదాన్ని అనమాట. మంచి ఎర్నింగ్ అనేది నేను చేశాను. సో ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మన నెంబర్ ఇస్తే వాళ్ళే కాంటాక్ట్ అయ్యి, సో పలానా ప్లేస్లో ఉంది, పలానా వాళ్ళు పిలుస్తున్నారు, మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని నేను ఇలా పలానా చదువుకుంటున్నాను, ఇలా డిగ్రీ చేస్తున్నారు, ఆర్ ఇంజనీరింగ్ చేసి ఇలా ఉన్నాను, సో నేను పార్ట్ టైంగా చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ పర్టికులర్గా వచ్చో ఆ సబ్జెక్ట్ని పిల్లలకి నేర్పిస్తే మనకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఏదో మనకి చెప్పినట్టు అనిపించింది, అండ్ వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి డబ్బు వస్తుంది, మనకి నాలెడ్జ్ వస్తుంది. సో హోమ్ ట్యూషన్స్ ఆర్ ద బెస్ట్ అండి. మనం గంటకి ఇంత అని కూడా డిమాండ్ చేయొచ్చు, మన దగ్గర నాలెడ్జ్ అనేది ఉందనుకోండి. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదైనా సరే, మెయిన్లీ ఏంటంటే మీరు హోమ్ ట్యూషన్స్ అనేది గట్టిగా పట్టుకోండి. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. నిజంగా మీకు ట్యూషన్స్ చెప్పాలి అని అనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఒకరి కాంటాక్ట్ ఇస్తాను. ముఖ్యంగా నేను విజయవాడలో ఉండేదాన్ని కాబట్టి నాకు అక్కడ చాలా మంది హోమ్ ట్యూషన్స్ వాళ్ళు తెలుసు. సో నాకు అక్కడ నేను బాగా కాంటాక్ట్ అయ్యాను. సో మీకు కావాలి, మీకు నిజంగా ఎర్న్ చేయాలి డబ్బులు అని అనుకుంటే ప్లీజ్ నాకు కాంటాక్ట్ అవ్వాలి. నేను ఖచ్చితంగా మీకు నెంబర్ అనేది నేను పర్సనల్గా మీకు పెడతాను. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, సెకండ్ టిప్ వచ్చేసి యూట్యూబ్ అనమాట. ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంట్రా అంటే, ప్రతి ఒక్కరు షూట్ చేసి పెట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అందరికన్నా యూనిక్గా ఏదో ఒకటి వీడియో తీసి చక్కగా, మనకి వీక్ అంతా కుదరదండి, ఎవరైతే చదువుకుంటున్నారో ఐ కెన్ అండర్స్టాండ్, మనకి వీక్ అంతా కుదరదు కాబట్టి ఏదో ఒక సండే తీసుకుని ఒక వీడియో పోస్ట్ చేసి, ఏదో ఒకటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో లైక్ కుకింగ్, ఏదైనా సరే మీకు నచ్చింది, మీరు చేయగలిగింది మీ వీడియో అనేది తీసి మీ ఛానల్లో పోస్ట్ చేశారనుకోండి, దాని నుండి ఎర్నింగ్ ఎలాగో తెలుసా? ఫస్ట్ 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనది ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి డబ్బులు వస్తాయి యూట్యూబ్ ద్వారా. సో ఏంటంటే మనం చాలా ఈజీగా అంటే దాంట్లో కొంచెం వర్క్ చేయాలి. స్టిల్ మనకి ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే బాగా మాట్లాడగలరో, సో కెమెరా అంటే భయపడకుండా, సో మన ప్రెసెంట్ బ్యాక్లో వెళ్తే మన స్టూడెంట్కి ఉన్నప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి భయపడదాం. ఇక్కడ మన సింగిల్ కెమెరా అండి, చక్కగా నుంచొని మనకి నచ్చింది, మన ఇన్ఫర్మేటివ్గా మనకి ప్రెసెంట్ టాపిక్ ఏం నడుస్తుంది బయట అనేది మనం ఫ్లూయెంట్గా చెప్తే, సో అది ఆడియన్స్లో వెళ్ళేలా చెప్తామనుకోండి, సో ఖచ్చితంగా మీ ఛానల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తూ, సో మీరు ఎర్నింగ్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు త్రూ యూట్యూబ్. సో
సో మీరు అనుకోవచ్చు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనకి డబ్బులు ఎలా ఇస్తారని. ఎలా ఏంటండి, మన వీడియో అనేది రన్ అయినప్పుడు సో మనకి యాడ్స్ అనేవి పడతాయి. ఆ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ అనేది వస్తుంది అనమాట త్రూ యూట్యూబ్. సో ఇది వన్ ఆఫ్ ద టిప్. థర్డ్ వచ్చేసి డెలివరీ జాబ్స్. మన ఇగో అంతా పక్కన పెట్టేయండి, మనం ఏ స్టేటస్ లో ఉన్నామో అది పక్కన పెట్టేది, మనం ఎవరో అని కూడా పక్కన పెట్టేది. మనకి ఏంటి ముఖ్యం, డబ్బులు అనేది ముఖ్యం. ఎక్కడ చేసినా ఏం చేస్తాం, మా ఫ్రెండ్స్ లో మాకు వాల్యూ అనేది ఉంటుంది, ఇవన్నీ వద్దండి. మనకి డబ్బులు ఇంపార్టెంట్. ఎర్నింగ్ ఎలాగైనా సాధించాలి. మన ఫ్యామిలీ కష్టాలు మనకు మాత్రమే తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో సోక్కుపోయి మనం ఏదో హై లెవెల్లో ఉండాలంటే అవి అవ్వండి. మన పేరెంట్స్ కి మనం హెల్ప్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ నుండే మనం స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో డెలివరీ జాబ్ ఏమంత చీప్ ఏం కాదు, ఎవరు తీసిపారేరు కూడా. సో ఇప్పుడు అందరికి నచ్చే టిప్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్ అండి. చాలా మందికి తెలుసు డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి మన ఆన్లైన్ వెబ్సైట్ లో చాలా విధాలుగా ఉంటాయి. సో ఏమేమి వెబ్సైట్స్ లో ఉంటాయంటే నౌకరీ, లింక్డ్ఇన్ ఇలాంటి వెబ్సైట్స్ లో అనేది మనకి డేటా ఎంట్రీ జాబ్స్ మనం అది పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా సో ఎర్నింగ్ అనేది కూడా వస్తుంది. సో ఎవరైతే డేటా ఎంట్రీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో సో దయచేసి వెళ్ళి మీ రెజ్యూమ్ అనేది మీరు దాంట్లో పెడితే వాళ్ళు ఖచ్చితంగా మీకు పార్ట్ టైం కానీ లేకపోతే ఫుల్ టైం కానీ చేసుకోవడానికి పార్ట్ టైం వచ్చేసి ఒక 3000 అలా కూడా ఉంటుందండి డేటా ఎంట్రీకి. సో చక్కగా చేసుకోవచ్చు. అలా పాకెట్ మనీగా మనకి యూజ్ అవుతుంది కదండి. ఏ జాబ్ అయితే ఏంటి చెప్పండి. గ్రాఫిక్ డిజైనింగ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ గ్రాఫిక్ డిజైనింగ్స్ లో మెయిన్లీ ఇందాక మనం సెకండ్ టిప్ చెప్పుకున్నాం చూసారా, యూట్యూబ్ వాళ్ళకి ఏంటంటే థంబ్లైన్స్ చేయడం అంతగా రాదండి. ఎవరైతే కొత్తగా ఛానల్స్ పెట్టారో వాళ్ళకి థంబ్లైన్స్ అనేది పెట్టడం సరిగ్గా రాదు. సో మీరు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అని ఫ్రీలాన్సింగ్ గా కూడా చేయొచ్చు. సో ఏంటంటే మనం ఒక థంబ్లైన్ చేస్తే ఒక 500 లేకపోతే 300, మీరు ఏదైనా సరే స్క్రాచ్ నుండి అనేది స్టార్ట్ చేయండి. ప్రతిదీ మీరు ఒక హై రేంజ్ లో అమౌంట్ అని పెడితే ఎవ్వరు రారు. సో మనం తక్కువ నుండి వెళ్తే మన రేంజ్ వాళ్ళే పెంచుతారు. ఓకేనా, ఒక థంబ్లైన్ కి ఒక 200 ఒక 300 తీసుకోండి. సో ఇలాంటి ద్వారా మనకి రోజుకి ఒక 300, సో లేకపోతే మా వీకెండ్ వచ్చేసరికి ఒక 600 వరకు అయితే సంపాదించగలమండి. అంటే మంత్ కాకుండా వీక్ కి గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మనం ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, పెట్టుకొని ఎవరికైతే థంబ్లైన్స్ కావాలో వీఆర్ అవైలబుల్ అని పెడితే సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరేం వెళ్ళక్కర్లా. మీకు నిజంగా గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మీకు బాగా వచ్చనుకోండి, ఈ థంబ్లైన్స్ చేసేవాళ్ళు లేకపోతే టెంప్లెట్స్ చేసేవాళ్ళు చాలా మంది మీ దగ్గరికే వస్తారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళకి ఏంటంటే థంబ్లైన్స్ బయటే చేయించుకుంటారు చాలా మంది. ఆ కోర్సు మనం ఎక్కువ నేర్చుకోలేము కాబట్టి సో మీ దగ్గరికి వాళ్ళే వస్తారు. సో ఎర్నింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఎర్నింగ్ అనేది ఇదొక టిప్. మానిటైజింగ్ స్కిల్స్ ఇస్తే నెక్స్ట్ టిప్ అండి. ఏలా మనకి ఎవరికైతే ఫోటోగ్రఫీ వచ్చో, కోడింగ్ అండి, మళ్ళీ ఏమో మ్యూజిక్ ఆర్ వీడియో ఎడిటింగ్ ఇలాంటి కేటగిరీస్ చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. అది ఎవరికి ఏంటనేది మనం చెప్పడం కాదు, వాళ్ళే బయటికి రావాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ లవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన కేటగిరీస్ కానీ వీళ్ళేంటంటే ఒక ట్యూషన్ టైప్ గా వెళ్ళి సమ్మర్ హాలిడేస్ లో కానీ లేదా ఫ్రీ టైం అండి, పిల్లలకి చాలా ఫ్రీ టైం ఉంటుంది. మార్నింగ్ అంతా చదువుకున్న ట్యూషన్కి వెళ్ళి వచ్చిన ఒక గంట హాఫ్ అన్ అవర్ కైనా ఛార్జ్ చేయొచ్చుగా, హాఫ్ అన్ అవర్ కైనా డబ్బులు వస్తాయిగా. ఓ 100 రూపాయలు వచ్చినా కూడా మనకు డబ్బే కదా. సో ఇది వన్ ఆఫ్ ద టిప్ అండి. ఏంటంటే జస్ట్ అబౌట్ మార్కెటింగ్. మనకి ఏంటంటే మనకు మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఆ ఫ్రెండ్స్ లో ఎంకరేజ్ చేసుకుంటూ సో మనం బయటికి వెళ్ళి మనకి ఏది అవసరం ఏంటి అని ఒక కోడింగ్ అనుకుని మనం వెళ్ళి నేను పలానా కోడింగ్ చేయగలను, ఇలా చేయగలను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే ఇస్తారు మీకు. అండ్ మ్యూజిక్ వచ్చేసి ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోండి. చాలా సోషల్ వెబ్సైట్స్ అనేవి చాలా మంది క్రియేట్ చేసుకుంటున్నారు. మీకంటూ ఒక పర్టికులర్ వెబ్సైట్ పెట్టుకుని ఇలా మ్యూజిక్ అనేది నేర్పిస్తానని చెప్పండి. సో వాళ్ళే అసలు కాంటాక్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కేటగిరీలో ఉన్నప్పుడు ఏంటంటే హెల్ప్ చేసుకోవడానికి ఈజీ అవుతుందంట. ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ అండి. ఈ మానిటైజింగ్ స్కిల్స్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాలి మనుషుల్ని. ఈ టిప్ మాత్రం
ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అండి. మనకి చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో నేను రెండైతే నేను చూస్ చేసుకున్నాను. సో ఒకటేమో అమెజాన్ అసోసియేట్స్, సెకండ్ వచ్చేసి క్యాష్ కరో అండి. అమెజాన్ అసోసియేట్స్ లో మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే, సో మన దాంట్లో అడ్వర్టైజింగ్ అనేది ఇస్తూ ఉంటే మనకి అమౌంట్ అనేది మంత్లీ ఎంతో కొంత వస్తుంది. మనం ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి ఎంతో కొంత ఒక 3000 or 4000 or 5000 అలా వస్తూ ఉంటుంది. మన ఏదైనా ఉండండి 1000 or 500 నుండే స్టార్ట్ అవుతుంది మన గ్రోయింగ్ అని. వెంటనే 10,000 వచ్చేసి పడిపోవాలి, వెంటనే ఒక 20,000 వచ్చేసి పడిపోవాలంటే అలాంటి పడవు. ఏదైనా కష్టపడాలి, కష్టపడితేనే డబ్బులు. నెక్స్ట్ వచ్చేసి బ్లాగింగ్ అండి. సో ఈ బ్లాగింగ్ అనేసరికి భయపడకండి, జస్ట్ మన ఓన్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకుని మన ఒపీనియన్స్, లైక్ మనం ఏమైనా కంటెంట్, ఒక స్టోరీ కంటెంట్ రాయాలనుకున్నా, లేకపోతే మన ఒక మూవీ చూసి దాని మీద కంటెంట్ మన ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకున్నా అదొకటి. అది పబ్లిష్ చేయడానికి మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వర్డ్ ప్రెస్ అని, blogger.com అని. సో దీంట్లో రకరకాలుగా మనం కంటెంట్ అనేది మంచిగా చూపించవచ్చు. ఓన్ వెబ్సైట్ బిల్డ్ చేసుకుంటాం, మనం లైక్ కోడింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, లేకపోతే ఫోటోగ్రఫీ కానీ, ఏదంటే అది మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద చూపించామనుకోండి, ఏమవుతుంటే మన గూగుల్ యాడ్స్ అనేవి ఉన్నాయి కదండి, గూగుల్ యాడ్స్ వాళ్ళే మన దగ్గర మనకి డబ్బులు అనేది పే చేస్తూ ఉంటారు. అదొక ద్వారా అండి. అది కొంచెం కష్టం అవ్వచ్చు కానీ, బట్ కొంచెం దాంట్లో లూప్స్ వెతుక్కుంటే చాలా చాలా అమౌంట్ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ అండి. ఇది పేడ్ ఇంటర్న్షిప్ అంటే మామూలు ఇంటర్న్షిప్ కాదు. ఎవరైతే పే చేస్తారో వాళ్ళు, దీనివల్ల ఏంటంటే మనకి డబ్బులు వస్తాయి, దానివల్ల నాలెడ్జ్ అనేది కూడా చాలా బాగా పెరిగిద్ది. సో మనకి నాలెడ్జ్ ఉంది కానీ మనకి డబ్బులు రావాలంటే కాదు, రెండు ఉండాలి పేడ్ ఇంటర్న్షిప్స్ లో. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి పే చేయరు కానీ ఇంటర్న్షిప్ ఉంది, మనం చాలా వెబ్సైట్స్ లో చూస్తాం. మామూలుగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే పే చేయాలని అనుకుంటాం, కానీ వాళ్ళు పే చేయరు. కానీ మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కదా, మనం కూర్చొని మనం ఎంత కష్టపడుతున్నామో అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ చూసి ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు, మనకి యూజ్ అవుతాడు అన్నప్పుడు పార్ట్ టైం కాస్త ఫుల్ టైం అయిపోద్దండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికి నచ్చకపోవచ్చు, ఇది మాత్రం వర్కింగ్ ఇన్ స్టోర్స్. సో నేనేంటి డెలివరీ జాబ్ ఏంటి, నేనేంటి స్టోర్లో, నో, డోంట్ సే దట్. నేను అదే అంటున్నా, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వర్స్ట్గా ఉంది. సో మనం ఏ పని చేయడానికైనా రెడీగా ఉండాలి. సో మనం ఎవరో నా ఫ్రెండ్స్ చూస్తున్నారనో, లేకపోతే రిలేటివ్స్ ఏదో అనుకుంటున్నారనో, డోంట్ డూ దట్. అసలు ఎక్స్క్యూజే ఇవ్వకండి లైఫ్లో. సో ఎర్నింగ్ మన చిన్న నుండి స్టార్ట్ చేస్తే ఓ రేంజ్ అనేది ఎదుగుతామండి. సో ఎవరైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను స్క్రాచ్ నుండి మొదలు పెట్టాను. సో 0 నా సబ్స్క్రైబర్స్, ఇప్పుడు 2000+ ఉన్నారు. సో 2000 ఎక్కువ అంటే నాకు ఎక్కువ, ఎందుకంటే నేను కష్టపడుతున్నా, నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నా, నేను థంబ్నైల్ చేసుకున్నా, కాబట్టి నాకు ₹1 వచ్చినా, నాకు మొన్న మానిటైజేషన్ అయింది, డబ్బులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ ఉన్నాయి. ₹10 వచ్చినా ఎక్కువ అనుకుంటున్నాను నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంత కాంపిటీషన్ ఉంది. సో వర్కింగ్ ఇన్ స్టోర్స్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు పార్ట్ టైం అండి. ఏమవుతుంది, మీకు నిజంగా అంత నామోషంగా ఉంటే మాస్క్ పెట్టుకోండి. మనము ధైర్యంగా ఉండాలని. ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం ఒకటే అనండి, ఒకవేళ ఇన్ కేసు మిమ్మల్ని నువ్వేంటి ఇక్కడ అని అంటే నీలాగా ఖాళీగా ఉండట్లేదు కదా, సింపుల్. మీరు ఆ క్వశ్చన్ వేయగలాలి. మీరు ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఇతరులకు ఆన్సర్ ఉండకూడదు. సో నేను అట్లీస్ట్ పని చేస్తాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా అని మీరు చెప్పాలి. సో స్టూడెంట్స్ ఏంటంటే మన ఇంట్లో ఖాళీగా, ముఖ్యంగా అబ్బాయిలు చెప్తున్నాను, ఇంట్లో ఖాళీగా ఉండి తిట్టించుకోవడం కన్నా ఏదో ఒకటి మన జాబ్ చేసుకొని, నేనేమేం చెప్పాను, హోమ్ ట్యూషన్స్ ఒకటి, డేటా ఎంట్రీ, అఫిలియేట్ మార్కెటింగ్, మానిటైజింగ్ స్కిల్స్ చెప్పాను, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ గురించి పెట్టుకోండి అని చెప్పాను, బ్లాగింగ్, డెలివరీ జాబ్స్, గ్రాఫిక్ డిజైనింగ్. సో నేను 10 రకాలు మనం ఎలా చెయ్యొచ్చు అనేది మీ ముందు పెట్టా. మీరు ఏదో ఒక్కటి, ఎవ్వరూ ఖాళీగా ఉండద్దు. ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా అబ్బాయిలకి చెప్తున్నాను, దయచేసి నా టిప్స్ ఏదో వన్ ఆఫ్ ద టిప్ అయినా ట్రై చేయండి. ఒక 1 month కష్టం అండి,
సెకండ్ మంత్ నీకు శాలరీ పడుతుంది కదా, ట్యూషన్స్ చెప్పుకుంటే ఏం చేసినా, గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకున్నా, లేకపోతే నేను చెప్పినట్టు అమెజాన్ అసోసియేట్స్ లో క్రియేట్ చేసుకున్న అడ్వర్టైజింగ్ ఇచ్చిన డబ్బులు వస్తాయి కదా. టుడేస్ వీడియో మీకు ఎవరికైతే ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందో ప్లీజ్ షేర్ చేయండి. నా వీడియో మీకులాగే చాలా మంది చూస్తారు నా వీడియో అనేది. సో ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. సో చాలా చాలా థ్యాంక్స్. మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తాను కూడా. సో దట్స్ ఆల్ టుడేస్ వీడియో. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కీర్తి.